మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజ్ తరుణ్ లావణ్యల కేసు వ్యవహారం డైలీ సీరియల్ గా సాగుతూనే ఉంది. తనను మోసం చేసి పెళ్లి చేసుకుంటానని చెప్పి మాల్వి మల్హోత్రాతో గడుపుతూ తనని వదిలించుకోవడానికి డ్రగ్స్ కేసులో ఇరికించాడని లావణ్య ఆరోపించింది. ఇక తాజాగా ఈ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. తన బంగారం పుస్తెల్తాడు తాలిబొట్టు రాజ్ తరుణ్ దొంగిలించాడని నార్సింగ్ పోలీస్ స్టేషన్లో లావణ్య ఫిర్యాదు చేసింది. ఇక గోల్డ్ కొనుగోలు చేసిన జ్యువెలరీ షాప్ బిల్స్ తో సహా పిఎస్ కి వచ్చిన లావణ్య నగలు బీర్వాలో దాచానని, ఆ బీర్వా లాక్ రాజ్ తరుణ్ తోనే ఉందని, తనకు తెలియకుండా రాజ్ తరుణ్ దొంగిలించాడని, అందుకు సంబంధించిన అనేక ఆధారాలు కూడా ఉన్నాయని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో లావణ్య వివరించింది. రాజ్ తరుణ్ లావణ్యల కేసు వ్యవహారం డైలీ సీరియల్ గా సాగుతూనే ఉంది. తనను మోసం చేసి పెళ్లి చేసుకుంటానని చెప్పి మాల్వి మల్హోత్రాతో గడుపుతూ తనని వదిలించుకోవడానికి డ్రగ్స్ కేసులో ఇరికించాడని లావణ్య ఆరోపించింది. ఇక తాజాగా ఈ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. తన బంగారం పుస్తెల్తాడు తాలిబొట్టు రాజ్ తరుణ్ దొంగిలించాడని నార్సింగ్ పోలీస్ స్టేషన్లో లావణ్య ఫిర్యాదు చేసింది. ఇక గోల్డ్ కొనుగోలు చేసిన జ్యువెలరీ షాప్ బిల్స్ తో సహా పిఎస్ కి వచ్చిన లావణ్య నగలు బీర్వాలో దాచానని, ఆ బీర్వా లాక్ రాజ్ తరుణ్ తోనే ఉందని, తనకు తెలియకుండా రాజ్ తరుణ్ దొంగిలించాడని, అందుకు సంబంధించిన అనేక ఆధారాలు కూడా ఉన్నాయని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో లావణ్య వివరించింది. రాజ్ తరుణ్ లావణ్యల కేసు వ్యవహారం డైలీ సీరియల్ గా సాగుతూనే ఉంది. తనను మోసం చేసి పెళ్లి చేసుకుంటానని చెప్పి మాల్వి మల్హోత్రాతో గడుపుతూ తనని వదిలించుకోవడానికి డ్రగ్స్ కేసులో ఇరికించాడని లావణ్య ఆరోపించింది. ఇక తాజాగా ఈ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. తన బంగారం పుస్తెల్తాడు తాలిబొట్టు రాజ్ తరుణ్ దొంగిలించాడని నార్సింగ్ పోలీస్ స్టేషన్లో లావణ్య ఫిర్యాదు చేసింది. ఇక గోల్డ్ కొనుగోలు చేసిన జ్యువెలరీ షాప్ బిల్స్ తో సహా పిఎస్ కి వచ్చిన లావణ్య నగలు బీర్వాలో దాచానని, ఆ బీర్వా లాక్ రాజ్ తరుణ్ తోనే ఉందని, తనకు తెలియకుండా రాజ్ తరుణ్ దొంగిలించాడని, అందుకు సంబంధించిన అనేక ఆధారాలు కూడా ఉన్నాయని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో లావణ్య వివరించింది.